శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 15వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం. నమస్సులు. ఈరోజు 15వ రోజు, 15వ అధ్యాయం మాఘ పౌర్ణిమ. పూర్ణిమ పర్వదినం ప్రధానముగా దేవికి ప్రీతికరం, అంటే సర్వదేవత ప్రీతికరం అయినా ఎక్కువగా దేవికి ప్రీతికరం. ప్రతిదినము మాఘస్నానం ఉదయాన్ని లేచి చెయ్యనై అసక్తులు కనీసం ఈనాడు మాఘ పౌర్ణిమ స్నానం చేసిన వారికి సమగ్ర ఫలాన్ని, పుణ్యాన్ని ఇస్తుంది. అవకాశమున్నచో సముద్ర స్నానము చాలా విశిష్ట ఫలదాయకం. ఈనాడు చేసిన శివపూజ, కేశవార్చన, ఇష్ట దేవతార్చన, జపము, పారాయణము, దానము విశేష ఫలితాన్ని కలిగించు. అన్ని మాసములలో వచ్చు పూర్ణిమలు మంచిని కలిగించునవి, సద్య ఫలయుక్తములే. అయినను వైశాఖ మాసము, ఆషాఢ మాసము, కార్తీక మాసము, మాఘ మాసములలో వచ్చిన పూర్ణిమలు మరింత ప్రశస్తము. సముద్ర స్నానము సాధ్యము కానిచో నదీ స్నానము, దేవీ పూజ, ఇష్ట దేవతార్చన తప్పక చేయదగిన పుణ్య పర్వదినములు. కాబట్టి ఈ పుణ్య పర్వదినములలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మాఘ పౌర్ణిమ నాడు సముద్ర స్నానం ఆచరించి తరింపవలసినదిగా కోరుచు ఇక మాఘ పూర్ణం 15వ అధ్యాయానికి వెళ్తాం. ఇందులో జ్ఞాన శర్మ కథ. ఈ అధ్యాయంలో ఏముందో చెప్తున్నాం. వృధస్నమదుడు జాహ్నవునితో ఇట్లు చెప్పి, తపమాచరించుచు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యాను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి, అప్పుడు శ్రీహరి, పోయి నీవు మరలా నా రాకను కోరి తపమారించుతవి ఎందులకు? నీ మనస్సులో ఏమున్నది చెప్పమని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాటల ప్రకారము పుత్రుడు కలిగను. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తర్వాత మరణించుని చెప్పి వెళ్ళను. నీవిచ్చిన వరమిట్లైనది. నాకు దుఃఖమును పోగొట్టుకొన కోరితిని, తపమాచరించితినని శ్రీహరికి విన్నవించుకొనను. అప్పుడు శ్రీహరి, పోయి ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరము గండము కలుగుటకు కారణము వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండముకు కారణం. పూర్వజన్మమున మీరిద్దరూ భార్యాభర్తలే. అప్పటి పేరు జ్ఞానశర్మ. ఆమె అప్పుడు నీ భార్యయే. ఆమె ఉత్తమ శీల గుణములు కలిగినటువంటిది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పాను. ఆమె అట్లే అంగీకరించను. వ్రతమును ఆరంభించను. మాఘమాస పూర్ణమునందు తపమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘమాస వ్రతం ఆచరించి అందున ఈ జన్మయందు విష్ణు భక్తి కలిగను. నేను నీ తపమునకు వరమిచ్చినను. గత జన్మలో నీ భార్య మాఘమాస పౌర్ణిమ నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయు 2 దోషముల వలన 12 సంవత్సరముల తరువాత గండమున్నదని నారడు చెప్పు. కావున మాఘమాస వ్రతమందలి అందొక బిందువులతో నీ పుత్రుని తడుపుము, గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషము పోయి పుత్రుడు చిరంజీవి యవను. పోయి మాఘమాస స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘమాస స్నానము చేయని వారికి సంతానమునకు ఆపదలు కలుగు. అధిక పుణ్యములను గత జన్మలో చేసిన వారికి మాఘమాస వ్రతమును ఆచరింపవలనని సంకల్పము కలుగును. మాఘమాసము స్నానము సర్వ పాప దోషహరము. నేను మాఘమాస ప్రియుడను. స్నానం ఆచరించిన వారును దీర్ఘాయువులు, బుద్ధిమంతులు,
ఆరోగ్యవంతులు అయి ముక్తి నందుదురు. మాఘమాస వ్రతము కోరిన కోరికలిచ్చు. మాఘవ్రత మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసిన వారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా ఎరుగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు, పూర్తిగా తెలియని వారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘవ్రత మహిమ ఎరుగుదురు. ఎన్నో జన్మల పూర్వపుణ్యం ఉన్నవారికే ఈ మాఘమాస వ్రతము ఆచరింపవలెను బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగా జలములో తడుపుము. వాని గండ దోషము తొలుగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యను. బ్రాహ్మణుడు శ్రీహరి అనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగా జలముతే తడిపెను. బాలునకు శ్రీహరుని దేవలన గండము తొలగి చిరంజీవి అయ్యను. మృత్యు భయము తొలగెను. బ్రాహ్మణుడు ఆ బాలునకు 13వ సంవత్సరమున చూడాకర్మ చేశాను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములు చేసి విద్యాభ్యాసమునకి గురుకులమునకు పంపెను. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘమాసం వ్రత మహిమ వలన పరిహారమయ్యను. ఆ బ్రాహ్మణుడు వారి భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థులు చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జాహ్నముని వర్య, మాఘమాస వ్రతమునకు సాటి అనేది మరి ఒకటి లేదు. శ్రీమన్నారాయణకు ప్రీతికరము, పాపములను పోగొట్టి పుణ్యములు కలిగించును. మాఘమాస వ్రత మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతము అన్ని వర్ణముల వారును అన్ని జాతుల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచారణీయము అని వృత్స్నమద మహర్షి జాహ్నమునికి వివరించెను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు.